నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇఫ్ మనీ ఇస్ లాస్ట్, సంథింగ్ ఇస్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్, అ లాట్ ఇస్ లాస్ట్. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. డబ్బుతో చాలా విషయాలు కొనుక్కోవచ్చేమో కానీ పోయిన గౌరవాన్ని మాత్రం తిరిగి కొనుక్కోలేము. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆ తరువాత జీవితంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈరోజు ఎపిసోడ్లో చూడండి. నరేష్ సాదాసీదా మనిషి, వృత్తి కార్పెంటర్, మధ్యతరగతి కుటుంబం, చదువు చాలా తక్కువ, ప్రేమంటే ఏంటో తెలియదు, అసలు ప్రేమకు అర్థం కూడా తెలియని వ్యక్తి. కానీ ప్రేమ పిపాసిలా లావణ్యని ప్రేమించాడు. లావణ్య అభం శుభం తెలియని ఆడపిల్ల. నరేష్ లావణ్యను ప్రేమించానంటూ ప్రేమ కబుర్లతో ముంచెత్తాడు. మనసులు ఒకటయ్యాయి, శరీరాలు ఒకటయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితిలో ఇరుపక్షాలు కలిసి వారికి పెళ్లి చేశారు. అంజమ్మ లావణ్య తల్లి. అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని మోసం చేసి తన్నుకుపోయాడని నరేష్ని గౌరవించటం మానేసింది. ఇతను నరేష్ తండ్రి, ఓ పెద్ద మనిషి, స్వలాభాపేక్ష ఎక్కువ. నరేష్ పెళ్ళయిపోయాక కూడా కొడుకు వల్ల కట్నం వచ్చేది కదా, దాన్ని కోల్పోయానే అనే ఆలోచన అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. అత్తవారింటి నుంచి అదనపు కట్నం కావాలంటూ లావణ్యపై ఒత్తిడి తెచ్చాడు. నీ పేరేంటమ్మా? లావణ్య. లావణ్య. ఈ అబ్బాయి ఎవరు? మా ఆయన. నీ పేరేంటి బాబు? నరేష్. నరేష్. ఏంటి మీ ప్రాబ్లం? మేడం మా లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్ మీ? అవును మేడం. పెళ్లి చేసారు మేడం, పెద్ద మనుషుల దగ్గర పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే నేను సిటీకి వెళ్ళేసి వచ్చిన 3 రోజులు. పెద్ద మనుషుల దగ్గరికి నాకు ఫోన్ చేస్తే పెళ్లి చేసుకోని అడగలేదు. డైరెక్ట్ పెద్ద మనుషుల దగ్గర పోయారు. పెద్ద మనుషులు తీర్మానం చేసినాక నేను రానని చెప్పిన, కొడతారని భయపడి వెళ్ళిపోయినా. సిటీకి వెళ్ళిపోయినాక పెద్ద మనుషుల దగ్గర పోయారు. నన్ను ఫోన్ చేయలే, ఏం చేయలే. డైరెక్ట్ సర్పంచ్ని ఆలిన కలుపుకొని పెళ్లి చేస్తాను అన్నారు. పెళ్లి చేస్తా అంటే ఆయన బతుకుదేరు గురించి చూపించారు. ఆయనకేం లేదు, నీకేం లేదు, ఆయనకు మిషన్ కొనియ్యి, ఇంటికాడ పని చేసుకుని కళ్ళ ముంగట ఉంటాడు అని చెప్పారు మేడం. చెప్తే నేను 2 నెలలు ఇంటికాడ ఉండి మా ఇంటికాడ ప్రాబ్లంతో నేను సిటీకి వచ్చేసిన. కోపం మీద వచ్చేసి సిటీలో ఉన్నా మేడం. 8 నెలలు అవుతుంది సిటీకి వచ్చి. కుట్టకు వస్తే మా అత్తమామూరుగా 2 రూపాయలు ఇస్తారని ఆశతో వచ్చి ఇక్కడ ఉన్నా మేడం. వస్తే నన్నే అడుక్కుంటారు, కానీ అలా అయితే ఎప్పుడు నాకు ఇవ్వలేదు. బియ్యం అన్న వస్తారని ఆశపడా, కానీ బియ్యం కూడా వేయలే మేడం. 1 నెల రోజుల తర్వాత పట్టీలు ఉండే మేడం. పట్టీలు పెట్టుకొని బియ్యం వేసుకుని అవి నడిపించుకున్నా మేడం. నడిపించుకున్నాక 1 నెల తర్వాత 2 నెలల తర్వాత పోయినా. నాకు మంచం పెట్టమని పోయినా మేడం. పత్తానికి రాబిడ్డా అని చెప్పింది. పత్తారు వల్ల మా మామ వచ్చాడు మేడం. బాగా తాగొచ్చిండు, నన్ను కొట్టిండు మేడం. 2 బామ్మడులు మామ వచ్చి కొట్టిండు. నాకు కొట్టినాక నేను బాగా తాగిన, పైసలు పడగొట్టుకున్నాను. మళ్ళీ ఊరికి సర్పంచ్కి ఫోన్ చేసి రాలే. నేను తాగింది ఉన్నది మేడం. సపరే కూకున్నా మేడం. మళ్ళీ కొంచెం గొడవ అయింది మా ఇద్దరికి ఇంటికాడ. గొడవ అయితే నేను సంపుతాను ఇంట్లో తీసుకుపోయినా మేడం. కోపం మీద తీసుకుపోయి వదిలిపెట్టి బయటకు వచ్చిన. ఊరికి ఫ్యాన్కు ఊరేసుకుంది మేడం. నేను ఇష్టాన్ని ఇట్లా పట్టీలు కుదబెట్టినా మేడం. అవి తీసుకురమ్మని ఒకటే తిరుగు వెంబడి పడుతుంది. నాకు పేమెంట్ రాలేదు. పని చేసి శనివారం నాడు వస్తాయి. 1 వారం రోజుల తర్వాత తీసుకుందామంటే ఇనలేదు. ఈయనకుంటే నేను చావన్నా నువ్వు చావన్నా అని ఇద్దరం చస్తాం పని గుంజుకపోయిన ఇంట్లోకి. గుంజుకపోయి తీసుకుపోయి ఈతలకు వచ్చిన. వాళ్ళు మా అవ్వ సాగమంటారు, నువ్వు సాగమంటారు, నేను ఎందుకు బతకాలని ఫ్యాన్ కూరేసుకుంది మేడం. రేపు చస్తే మీ అవ్వ వచ్చి అడుగుతుంది, మా అయ్య వచ్చి అడుగుతారు, నేను చావన్నా అని మా నాయనకు మా బావకు ఫోన్ చేసిన మేడం. మా నాయన మా బావ వచ్చారు మేడం. అదే తెల్లారు వచ్చేసారు. తెల్లారు వస్తే వీళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే, అది మీరు సచ్చినాక ఫోన్ చేయరు, నాకు సచ్చినాక ఫోన్ చేయరు, నాకు బిడ్డ ఉండలేదు అని చెప్పింది మేడం. ఆ తెల్లారు వేసి వీళ్ళ అమ్మల ఇంటికి పోయినాం. పోతే ఆ బోర్డు కూతురికి ఇలా అయిందని తెలిసా కూడా వాళ్ళ తల్లి రాలేదా? రాలే మేడం. ఫోన్ చేస్తే మీరు సాగురు సచ్చినాక ఫోన్ చేయరని అలా వీళ్ళ అన్నలు చెప్పారు మేడం. సచ్చినాక ఫోన్ చేయరు అని చెప్పింది మేడం. సచ్చినాక నీకు ఫోన్ అయింది, నీ ఇప్పుడు నీకు అప్పు చెప్తాం, సంపుకూరు సాదుకూరని నేను మా నాయన మా బావ వచ్చారు మేడం. వస్తే తెల్లారి ఫోన్ చేసినాం. ఇక్కడ గడ్డ ఉన్నది, కరగబెట్టుకొని తీసుకుపోతారి అని లవ్ అన్నది మేడం. ఆడికి వచ్చినాక కరగబెట్టుకొని తీసుకుపోతామో నేను వాళ్ళ ఇంటికి పోయినా మేడం. వాళ్ళ ఇంటికి పోతే మాట్లాడలేదు, ఏం లేదు, ఎందుకు కూడా అయిందని కూడా అడుగుతలేదు. పోయింది అటు ఇటు తిరుగుతుంది, బసాలు అటు ఇటు తిరుగుతుంది, ఏమైందని కూడా అడుగుతలేదు. నీ బిడ్డకు ఏమన్నా చెప్పి తోలిచ్చేదంటే తోలి, లేకపోతే ఉంచుకుని మా దగ్గర చెప్పింది. మా ఈస్పెట్టి వచ్చింది మేడం. ఇద్దరం వచ్చేసాం. నాకు ఇక్కడ పైసలు లేకుండే, పని చేస్తుంటే శనివారం పేమెంట్ వస్తుంది, నేను ఉన్నా మేడం. మా నాయన కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక 1 రోజు ఆడున్నది. 1 రోజు ఉన్నాక తెల్లారు వచ్చింది. వచ్చి దీనికి నాకు ఉండబుద్ధి కాలేదని వచ్చింది మేడం. వచ్చింది సపరేట్గా వచ్చిన అయిపోతుందిగా. వీళ్ళ అమ్మని తోలుకొని వచ్చింది. అరే నీకు ఇచ్చేది కాదురా, నువ్వు వచ్చినావరా అప్పుడు అని ఘోరంగా అయిపోయింది మేడం. నన్ను చెప్తూనే కొడతాడట, నేను అట
అరికాలు కింద వేసి తొక్కింది మేడం, నన్ను చెప్తాను కొట్టింది. ఇట్లా కూర్చుంటే తాక్కుంటే పోతుంది మేడం, నాకు తాక్కుంటే పోతే కూర్చుంటే ఇట్లా ముంగట ఇట్లా కాలు మీద కాలేసుకొని. అంత వాల్యూ లేకుండా నాకు ఉన్నది, నాకు ఏ నోటి కావాలి. నాకు అప్పుడు 10,000 ఇస్తాన్నారు, 2 తులాల బంగారం పెడతాన్నారు మేడం. 10,000 ఇచ్చారు, నాకు ఆ పైసలు ఏమి ఇవ్వకు. నా మిషన్ పెట్టమాను, మిషన్ పెడితే నా లైఫ్ సెటిల్ అయినట్టే, ఇటుకాడ ఆగుంటాయి మేడం. అది కాదమ్మా, నువ్వు నీ వయసు ఎంత చెప్పు? 25 ఉంటుంది మేడం. 25. ఏ మాత్రం చదువుకున్నావు? నేను 9th చదువుకున్నాను మేడం. మరి 9th వరకు చదువుకున్నవాడివి, నువ్వు ఏ వయసులో మీ ఇద్దరు ఎప్పుడు ప్రేమించుకున్నారు? ఎలా పెళ్లి వరకు వచ్చింది ఆ విషయం కొంచెం నువ్వు చెప్పమ్మా క్లియర్ గా. నువ్వు ఇతన్ని ప్రేమించావు, అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను కార్పెంటర్ వర్క్. కార్పెంటర్ వర్క్ చేస్తున్నావు నువ్వు అయితే. మరి వర్క్ చేస్తున్నవాడు నువ్వు ప్రేమించావు ఒక అమ్మాయిని, ఆ ప్రేమించాక మళ్ళీ నీకు కట్నాలు అవి ఇవేని ఎందుకు? నీకు వాల్యూ లేదు ఎందుకు మేడం? మరి నాకు తాక్కుంటే వాడు అరే నేను చెప్తాను కొడతారా, కాళ్ళ కింద రాస్తారా అంటే నాకు ఎందుకు? నా బిడ్డ చచ్చిపోయింది అనుకుంటా. నీ మీద ఎందుకు వాళ్ళకి ఇంత కోపం? అదే మరి అడగాలి. నువ్వు అంటే నాకు భయం లేదు, చెప్తుంది వస్తా ఇట్లా రాస్తుంది మేడం, ఇట్లా నేను చెప్తాను కొడతారా అని చెప్తుంది. అప్పుడు నేనేం చెప్పాను? నాకు పెళ్ళాం వద్ద అనిపిస్తుంది మేడం, నాకు అంత వాల్యూ లేదు, నువ్వు ఎందుకు అని నాకు గొడవ అవుతుంది మేడం. అంతే. అంటే నీకు వాళ్ళు ఇంత విలువ లేకుండా చూస్తున్నారంటే దానికి కారణం ఏంటి? అవును, ఏమున్నదో చెప్పండి మేడం. మరి నువ్వు రోషన్ తెచ్చుకుని మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా భార్య నేను చూసుకోవచ్చు నువ్వు చెప్పక్కర్లేదు. సంవత్సరం అవుతుంది, ఒక్కరింటికి మా అమ్మ దగ్గర పోయినా ఉన్నాం, వాళ్ళు ₹1 కూడా ఒక బట్టలు కూడా పెట్టలేదు. బాబు, నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. అలాంటప్పుడు నువ్వు అసలు కట్నం అనేది, వరకట్నం అనేది మన దేశంలో అది ఒక నేరం, నీకు తెలుసా? చట్ట ప్రకారం అడగకూడదు. అది అడగటము, అడిగిన వాళ్ళు నేరం చేసినట్టు, ఇచ్చిన వాళ్ళకి అది క్రైమ్ కింద లెక్కే. గవర్నమెంట్ కి ఎవరైనా కేసు పెడితే ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, మీ ఇద్దరిని, ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని అడుగుతున్న వాళ్ళని. డబ్బుల విషయం తీసుకొచ్చి నువ్వు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ప్రేమించిన వాడివి, నీ భార్యని పోషించుకునే శక్తి నీకు ఉందా లేదా అని చూసి ప్రేమించుకోవాలి నువ్వు. అంత శక్తి లేని వాడివి నువ్వు ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు మిషన్ కొనిరి, నాకు ఏదో మిషన్ కొనిస్తే ఇంటి కూడా బతారా అని చెప్పారు పెద్ద మనుషులు. ఇట్లా పెద్ద మనిషి కూడా వచ్చింది కదా మేడం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు? నేను చదువుకున్నట్లేదు మేడం, నేను చదువుకున్న విషయం లేదు నాకు ఇంత వాల్యూ లేదు. నాకు కాలుతో దొక్కుడు ఎందుకు, నువ్వు తాక్కుంటా పోవడం ఎందుకు, కాలు మీద కాలు వేసుకుని కూర్చుండు ఎందుకు? నాకు అది ఒక్కటి కావాలంతే, వాల్యూ లేదు నాకు ఎందుకు? వాళ్ళ అవ్వ గురించి నేను నిడిపోతా, నాకు వద్దు పెళ్ళాం. అలా అంతా నాకు అంత బాధ అనిపిస్తుంది మేడం. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వెళ్ళి మాట్లాడే ట్రై చేయలేదా? వీళ్ళని సరి చేసినాం, ఊరి పెట్టుకుందా అంటే అప్పుడే లగ్గం చేసినాం. లగ్గం చేయగానే వెళ్ళొచ్చిండ్రు వీళ్ళు వెళ్ళొచ్చిండ్రు. అసలు నాన్నే తిట్టిండ్రు, కొట్టిండ్రు, వెళ్ళొచ్చిండ్రు వీళ్ళిద్దరు. 2 నెలల 3 నెలల తర్వాత మిషన్ కొనిస్తే, లేకపోతే ఏదన్నా నీకు బంగారం అన్న పెడతారా అన్నట్టు. నీ బంగారం వద్దు ఏమొద్దు, నాకు మిషన్ కొని నేను పని చేసుకొని పోతాను అంటుంటున్నా. మరి వాళ్ళు ఇచ్చేది వాస్తవం. ఇప్పుడు ఊరే కూడా అడుగు తెలుసుకో, సర్పంచ్ వచ్చింది కదా, వాళ్ళని అడుగు. నాయకుడు కూడా వద్దు, నాకెందుకు? వాళ్ళు ఇతన్ని ఎందుకు ఇంత ద్వేషించుతున్నారు? వీళ్ళకి ఎరక, ఆయనకి ఎరక, ఇక మనకు తెలియదు కూర్చుంట. అరే అంటాడు మా బామ్మ, నా చెవుతో కూడా ఇన్నా ఇది ముచ్చట. నా చెవుతో ₹1,00,000 వచ్చి ఇచ్చిపెట్టరా, ఇప్పుడు ఇచ్చిపెట్టరా అంటే ₹1,00,000 వచ్చి ఇచ్చిపెట్టరా. వడ్లకు ఇచ్చే కావరం బాగా ఎక్కువైంది, ₹1,00,000 ఇస్తే ఇచ్చిపెడతామని ఇంటికాడ అంటారు. ఇచ్చిపెట్టారు మేడం. మరి వాళ్ళ అమ్మ ఇచ్చిపెట్టి ఇంకో, మరి అప్పుడు చేసినావు? వాళ్ళ అమ్మ ఇచ్చిపెట్టి ఇంకో పెళ్లి చేద్దామని అనుకున్నది మేడం. చేత చేయండి మేడం. మరి మమ్మల్ని వాపితే వాపండి. మరి అంత పైసలు ఉంటే ఇంకో పెళ్లి చేస్తే చేయండి. వాళ్ళు అంటే వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళనే పిలిచి అడుగుతాను. పిలిచి అడుగు.